ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను లేనా నాన్న? నేను ఉన్నాను కదా. ఖుషి నాకు కావాలి. నాతోనే ఉంటుంది. తను నా బాధ్యత తప్ప ఇంకెవరికి బరువు కాకూడదు. తులసి, నీకేమైనా పిచ్చా? ఇంత జరిగినా కూడా ఆ పాపే కావాలంటే ఈ ఇంటికి సిద్ధుకి దూరం అయిపోతావమ్మా. దేవుడు ఏం రాశాడో నాకు తెలియదమ్మా. కానీ ఖుషిని నేను వద్దనుకోలేను. తులసి చెప్తుంటే అమ్మా తులసి, నువ్వు ఖుషి గురించి ఆలోచిస్తున్నట్టే కన్నె తల్లిని నీ గురించి నేను ఆలోచించాలి కదా. ఖుషి పాప, నువ్వు శ్రీకాంత్కిచ్చిన మాట ఇవన్నీ నీకు సంబంధించిన విషయాలు. ఈ కుటుంబానికి అక్కర్లేదమ్మా. నువ్వు ఖుషిని ప్రేమిస్తావో ఉంచేసుకుంటావో అది నీకు సంబంధించిన విషయం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా, సిద్ధుని మాత్రం వదిలిపెట్టకు. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం. నీ తల్లిగా చెప్తున్నానమ్మా, నిన్ను సిద్ధు కన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించరు. నీకు జాతకంలో దోషం ఉన్నా, కుటుంబ స్థాయి ఉన్నా ఇవేవి చూడకుండా కేవలం నిన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడమ్మా. నువ్వు చీకొట్టినా దూరం పెట్టినా తను మాత్రం నువ్వే కావాలనుకున్నాడు. నిన్ను తనతో అత్తారింటికి తీసుకెళ్ళటానికి ఒక అనామకుళ్ళ రాత్రంతా వీధుల్లో నిలబడి నీ పిలుపు కోసం ఎదురు చూశాడమ్మా. అంతటి ప్రేమను నువ్వొక్కసారిగా పోగొట్టుకుంటే అది మళ్ళీ దొరకదు. నీ నిర్ణయం ఏదైనా సరే నువ్వు సిద్ధు కలిసే ఉండాలి. అదే మా కోరికమ్మా. పాప నీకెంతో, మాకు నువ్వు అంతే. సరైన నిర్ణయం తీసుకో తులసి. మీకింతకాలం శోభనం జరగలేదని చెప్పగానే షాక్ అయ్యాను మేడం. కానీ అదంతా మీ మంచి కోసమేనని
నాకు తర్వాత అర్థమైంది. అవును మేడం, ఆ దేవుడు ఎందుకు ఆపాడో తెలియదు కానీ ఇంతకాలం ఆపాడు. మీరే ఆలోచించండి. ఇవాళ గనుక మీకు ఫస్ట్ నైట్ జరిగిపోతే ఇంకా మీరు శాశ్వతంగా ఈ ఇంట్లో మీరు బందీ అయిపోయినట్టే. ఏనాడైతే నీ మెళ్ళో తాలి కట్టి భర్తగా నీ జీవితంలో ఎంటర్ అయ్యాడో ఆ తాలిని తీసి వాడి మొహాన కొట్టి ఆ ఇల్లు అనే చెరసాల్లోంచి బయటపడు. మేడం, శోభనం అంటే ఇద్దరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలి. కానీ అలాంటి భర్తతో ఇలాంటి పరిస్థితుల్లో జరుపుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం. ఇకపై జీవితం అంతా ఆయనతో మీరు కాపురం ఎలా చేస్తారో తలుచుకుంటేనే మీ మీద జాలేస్తుంది మేడం. కానీ అప్పుడంటే సార్ గురించి మీకేమీ తెలియదు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంత తెలిసాక, ఇలాంటి వాడిని బయటపడ్డాక ఇప్పుడు శోభనానికి సిద్ధపడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీరు ఆలోచించండి మేడం. భార్యాభర్తలు అన్నప్పుడు ఫ్రెండ్స్ లా 50-50 ఉండాలి. కానీ వాడేమో 99.9%, నువ్వేమో 0.01% ఉంటున్నావు. ఇంకా రాదేంటి? నా జానుని నేనే రెడీ చేసుకోవాల్సిందే. జాను, భాగ్యం. ఆయన అలా అరుస్తుంటే నాకేదో భయంగా ఉంది మేడం. ఇప్పుడే వస్తాను. ఏయ్, నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఆ? ఆ, 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 ఆ. చెప్పిన పని చేస్తే చాలా? చెప్పిన టైం కల్లా చేయాలిగా. ఆ, 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 ఆ. నీకింకా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. జాను శోభనం పెళ్లి కూతుర్లా నా గదిలో ఉండాలి. వెళ్ళు. మేడం, ఇంకా ఆలస్యం చేస్తే మీ శోభనం నా చావుకొచ్చేలా ఉంది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి పాల గ్లాస్ తీసుకొస్తాను. ఇప్పటికైనా ఇలాగే ఉండిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. వెంటనే ఒక డెసిషన్ తీసుకో.